నమస్తే అండి. నేను రత్నపిల్ల. ఈరోజు నవంబర్ 1 అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భం. సో ఈ సందర్భంగా కొన్ని మాటల్ని ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి ఆంధ్రుడి చెమట చుక్క ఉంది, ప్రతి ఆంధ్రుడి మేధస్సు ఉంది, ప్రతి ఆంధ్రుడి రూపాయి ఉంది. ఈ మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి కనబడదు మనకి. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అంటే భిన్న ప్రదేశాల నుండి వచ్చిన మనమంతా కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. ఒక కళతో ముందుకు నడిచాం, హైదరాబాద్ని నిర్మించుకున్నాం, అభివృద్ధి చేశాం, ప్రపంచానికే హైదరాబాద్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకున్నాం. కానీ ఆ కళ ఒకరోజు చీలిపోయింది. ఆ రాజకీయ నిర్ణయాల పేరుతో చట్టబద్ధత లేకుండా అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రాన్ని విభజించేశారు, రెండు ముక్కల్ని చేసేశారు. ఆంధ్రులు చేతులెత్తి వెళ్ళిపోయారు. కట్టుబట్టలతో, గుండెల్లో బాధతో మళ్ళీ మొదలు పెడదాం అన్న ఒక నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఈ విడిపోయిన తర్వాత మనకి ఎంతవరకు అభివృద్ధిని సాధించాం, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలిగాం? 12 సంవత్సరాలు పైగా గడిచిపోయిన అభివృద్ధి దిశగా కాకుండా మనం ఎలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నాం, రాష్ట్రం వెనక్కి ఎలా నెట్టేశాం? సో మన కళలు, మన ప్రగతి, మన భవిష్యత్ అన్నీ మళ్ళీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఒక్కొక్కసారి బాధ కలగక మానదు. ఎందుకంటే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, కాదనట్లేదు. కానీ మన హృదయంలో ఒక ప్రశ్న అలానే మిగిలిపోయింది. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం వృధా అయిపోయిందా? ఆ మహానుభావుడు ఆకాంక్షించిన తెలుగు రాష్ట్ర స్వప్నం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మత్యాగంతో పుట్టిన రాష్ట్రం రాజకీయ లెక్కలతో చీలిపోయిందా? ఈ భవిష్యత్, ఎలాంటి భవిష్యత్ మనకుంది? ఇప్పటికైనా ఆలోచించే సమయం వచ్చింది అనుకుందాం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది కాకుండా మన నైపుణ్యాన్ని, మన పట్టుదలని, మన స్ఫూర్తిని మళ్ళీ రగిలించేలాగా చేద్దాం. ఇది మన రాష్ట్ర భూమి, ఇది మన బాధ్యత అని మనం ముందుకెళ్దాం. ఆయన యొక్క బలిదానం ప్రతి పౌరుడు గమనించాలి. ఆయన కర్తవ్యాన్ని, ఆయన త్యాగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఏదేమైనా కానీ మన రాష్ట్రం పుట్టింది మన గర్వం కోసం, మన ప్రగతి కోసం, మనం ఏకత్వం అవ్వడం కోసం. అందుకే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.